హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. రెండు సెంచరీలు కూడా ఓటమి వైపే వెళ్ళాయి. ఒకటి ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీలో విరాట్ కోహ్లీ కొట్టిన సెంచరీ, ఇంకోటి ఎంఐ వర్సెస్ సిఎస్కేలో రోహిత్ శర్మ కొట్టిన సెంచరీ. ఈ రెండు సెంచరీలు టీంని గెలిపించలేకపోయాయి. అఫ్ కోర్స్ ఒకటి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ వచ్చింది, ఒకటి సెకండ్ బ్యాటింగ్ చేస్తూ వచ్చింది. సిమిలారిటీ ఏంటంటే రెండు సెంచరీల్లో ఆడిన ఇద్దరు బ్యాటర్స్ కూడా లాస్ట్ బాల్ దాకా ఆడారు. బట్ వాట్ వెంట్ రాంగ్, వై వర్ దే షాట్, దాని గురించి లెట్స్ గెట్ స్టార్టెడ్. రెండు సెంచరీల గురించి మనం మాట్లాడుకుంటే కనుక ముందుగా దీన్ని ఒక సెంచరీ ఇన్నింగ్స్ గానే చూసే ప్రయత్నం చేయండి. ఒకవేళ కనుక ఇది విరాట్ ఫ్యాన్స్, రోహిత్ ఫ్యాన్స్ లాగా మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఈ వీడియో మీకు అంతగా నచ్చకపోవచ్చు, రుచించకపోవచ్చు. అండ్ ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏదో ఫ్యాన్స్ కి చెప్పి వాళ్ళని కిలికి వాళ్ళని గిల్లి కవ్వించి ఆడుకోవడం అనేది కాదు. ఇది T20 క్రికెట్ ని ఫ్రమ్ అ స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండియాస్ టు బిగ్గెస్ట్ T20 ప్లేయర్స్ గా చూద్దాం. ఇండియాస్ టు బిగ్గెస్ట్ T20 ప్లేయర్స్ రెండు సెంచరీలు కొట్టినప్పుడు దేర్ టీమ్స్ ఫెల్ షార్ట్. దానికి కారణం ఏంటి అనే ఆలోచనతోనే చేసిన వీడియో. సో అలా చూద్దాం అనుకుంటే కనుక యూ కెన్ సీ, అదర్వైజ్ మీరు హాయిగా ఈ వీడియోని పక్కన పెట్టేసి వేరే ఏమైనా చూసుకోవచ్చు. సో లెట్ స్టార్ట్. ఏం జరిగింది స్టాటిస్టికల్గా స్టార్ట్ చేద్దాం. స్టాటిస్టికల్గా స్టార్ట్ చేస్తే కనుక ఇద్దరు స్ట్రైక్ రేట్స్ కంపేర్ చేద్దాం. ఇద్దరు స్ట్రైక్ రేట్స్ కంపేర్ చేస్తే కనుక రోహిత్ had a better స్ట్రైక్ రేట్. విరాట్కి అరౌండ్ 156 or 157 ఉండేది స్ట్రైక్ రేట్. రోహిత్ హస్ గాట్ 166 or 167. 10 స్ట్రైక్ రేట్ పాయింట్ల డిఫరెన్స్ ఉంది, 10% పాయింట్ల డిఫరెన్స్. సో ఈ 10% పాయింట్ల డిఫరెన్స్ అనేది మనం మాట్లాడుకుంటే కనుక అది రన్స్లోకి ట్రాన్స్లేట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఐడియా మీకు రావచ్చు. ఒకవేళ కనుక విరాట్ స్ట్రైక్ రేట్ని రన్స్లోకి ట్రాన్స్లేట్ చేసి చూస్తే ఇట్ ఇస్ 9.3, 9.4 runs per over. రోహిత్ శర్మది కనుక రన్స్లోకి ట్రాన్స్లేట్ చూస్తే ఇట్ ఈస్ 10 runs per over. సో 9.4కి 10 runsకి ఉన్న తేడా అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఏం జరిగింది అని. సో దాదాపు ఒక 12 రన్ల తేడా అనేది 20 overs దాకా మీరు తీసుకెళ్తే కనుక 12 రన్ల తేడా అనేది కనిపిస్తుంది. సో విరాట్ కోహ్లీ కనుక ఈ స్ట్రైక్ రేట్తో ఆడి ఉంటే ఆర్ఆర్ కుడ్ హ్యావ్ స్కోర్డ్ అరౌండ్ 195, 196. ఆ రోజు మ్యాచ్కి ఇంకో 12-13 రన్లు ఎక్స్ట్రా యాడ్ చేశాం. ఆ 12-13 రన్లతో ఆర్ఆర్ ఆ ఎక్స్ట్రా రన్స్ చేస్ చేసేదా అనే క్వశ్చన్ వచ్చింది. ఒకటి ది డిడ్ గెట్ స్లో, లాస్ట్లో బౌలింగ్ కొంచెం బెటర్గా చేశారు. సో ఈ 12-13 రన్లు దానికి యాడ్ అయితే కనుక లాస్ట్ ఓవర్లో 19 runs కావాల్సి వచ్చేది, కాసంత ప్రెషర్ ఉండేది అని చెప్పేసి ఈ జస్ట్ లుకింగ్ ఎట్ ది పెరిఫెరల్ వ్యూ, పైనుంచి చూసి ఇలా మాట్లాడుకోవడం. బట్ అక్కడ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక 12-13 రన్లు ఎక్స్ట్రా ఉన్నాయంటే మధ్యలో వాళ్ళు రిలాక్స్ అయ్యి ఆడేవాళ్ళు కాదు. రియాన్ పరాగ్ అట్లాంటి షాట్లు, ధ్రువ్ జురేల్ అట్లాంటి షాట్లు ఆడేవాడు కాదు. ఆ ప్లాట్ఫామ్ అనేది చాలా అద్భుతంగా సంజు శాంసన్ అండ్ బట్లర్ సెట్ చేశారు. ఆ తర్వాత ఇంకా ఎక్కువగా యాక్సలరేట్ చేసేవాళ్ళు, బికాస్ పిచ్ చాలా చాలా బెటర్ ఫర్ బ్యాటింగ్ ఉండింది. డ్యూ పడిన తర్వాత ఇంకా బెటర్గా తయారైంది. జస్ట్ కొంచెం 2 paceగా కనిపించిన డ్యూ పడిన తర్వాత చాలా బెటర్గా తయారైంది. వాళ్ళు బాగా ఆడారు, వీళ్ళ దగ్గర అంత బౌలింగ్ పదును లేదు కాబట్టి దే కూడా చేస్తారు. ఇది కొంచెం స్టాటిస్టిక్ యాడ్ చేసుకొని అండ్ అలాగే ఇఫ్స్ అండ్ బట్స్ యాడ్ చేసుకునే విధానం ఆ పర్టికులర్ ఇన్నింగ్స్కి ఓన్లీ ఫ్రమ్ అ స్టాట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఇక్కడ ఈ ఇన్నింగ్స్ గురించి ఆలోచిద్దాం. ఈ ఇన్నింగ్స్లో ఈ సెంచరీ అనేది సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చింది, అంటే టార్గెట్ చేస్తూ వచ్చింది. టార్గెట్ చేస్తున్నప్పుడు మీకు రిక్వైర్డ్ రేట్ ఎంత? 10.3. ఏ స్ట్రైక్ రేట్తో మీరు ఆడారు? 10. అంటే తేడా అవుతుంది 0.3, అంటే 6 రన్ల తేడా. 6 రన్ల తేడాతో ఆ బ్యాట్స్మెన్ ఇస్ ప్లేయింగ్. 60 బాల్ ఆడిన బ్యాట్స్మెన్ 6 రన్ల తేడాతో వెనకాల ఉన్నాడు అంటే కనుక దట్ ఈస్ అ ప్రాబ్లం. అదే లాస్ట్ వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఈ యొక్క సెంచరీ అనేది ఇంకొక 10 బాల్ ఉండంగానే వచ్చి ఉంటే బెటర్గా ఉంటుంది. 63 of 105 కాస్తే 105-55 బాల్స్ ఉండుంటే అది చాలా గట్టి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. దానికి కారణం ఏంటంటే దే కుడ్ హావ్ హ్యాడ్ 8 more balls ఫర్ దోస్ 20 runs. 8 balls-లో 20 విత్ రోహిత్ శర్మ ఇన్ దేర్ వుడ్ హావ్ బీన్ పాసిబుల్. సో ఈ యాంగిల్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ 8 balls ఏదైతే మిస్ అవుతుందో ఆ 8 balls అనేది మనం కనుక స్ట్రైక్ రేట్ పరంగా మాట్లాడుకుంటే దాన్ని ఆ 63 నుంచి మీరు తీసేసి 55 balls-లో 105 మనం మాట్లాడుకుంటే కనుక ఇట్ ఈస్ రఫ్లీ ట్రాన్స్లేటింగ్ టు 188, 190 స్ట్రైక్ రేట్. సరే అంతా కూడా అక్కర్లేదు, ఇంకొంచెం 6 balls తగ్గించినా సరిపోయేది, ఇంకొక 1 over ఉండేది 20 కొట్టడానికి అనే ఐడియాతో మాట్లాడుకున్న రోహిత్ శర్మ సెట్టే ఉన్నాడు కాబట్టి అని సరే 6 balls తీసేయండి, 57కి వెళ్ళండి. 57కి వెళ్ళినా కూడా రఫ్లీ ఇట్ ఈస్ కమింగ్ అరౌండ్ 177, 178. ఆ స్ట్రైక్ రేట్తో కొట్టున్నా కూడా స్టిల్ అన్ అవుట్ సైడ్ ఛాన్స్ ఉండేది. సో ఇద్దరు సెంచరీలు మనం చూసుకుంటే ఫ్రమ్ 2 greatest T20 బ్యాట్స్మెన్. T20 అందులో వన్డేలో కూడా వాళ్ళిద్దరు గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ ఇండియా, అందులో డౌట్ లేదు. వైట్ బాల్ విషయంలోకి వచ్చేసరికి విరాట్ అండ్ రోహిత్ ఆర్ ది టాప్ 2, ఇక రెస్ట్. సో వీళ్ళ దగ్గర నుంచి T20 ఫార్మాట్లో ది మోస్ట్ రన్ గెటర్స్ వీళ్ళు.
వీళ్ళ దగ్గర నుంచి షార్ట్ కమింగ్స్ ఉన్నాయి వాళ్ళ సెంచరీస్. ఇప్పుడు ఇది ఓన్లీ స్టాట్స్ నుంచి మాట్లాడుకున్నాం, స్ట్రైక్ రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుకున్నాం. నౌ లెట్స్ యాడ్ మోర్ డీటెయిల్స్. ఎందుకంటే మ్యాచ్ అనేది స్ట్రైక్ రేట్ పరంగా చూడాలి. T20 అనేది ఫస్ట్ పారామీటర్ అనేది స్ట్రైక్ రేటే ఉంటుంది, ఆ తర్వాత అదర్ పారామీటర్స్ కమింగ్ టు పిక్చర్. సరే, 0th పారామీటర్గా మీరు పిచ్ని, స్లోనెస్ని వాటిని కూడా యాడ్ చేస్తారు. బట్ వెన్ యూ ప్లే మోర్ దెన్ 60 balls పిచ్ అనేది ఈక్వేషన్ తీసేయాలి. మీరు చూడాల్సిందల్లా కూడా సిచ్యువేషన్. పిచ్ వేరు, సిచ్యువేషన్ వేరు. ఇక్కడ సిచ్యువేషన్ అనాలిసిస్లోకి వెళ్తే కనుక ముందుగా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, అది స్టార్ట్ చేస్తున్న ఇన్నింగ్స్, అంటే టార్గెట్ సెట్ చేస్తున్న ఇన్నింగ్స్. దానికి దీనికి ఉత్త స్ట్రైక్ రేట్లతో కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వెన్ యూఆర్ చేసింగ్ ఎ టార్గెట్, మీకు 160 కావాలి 20 ఓవర్స్లో అంటే కనుక మీరు 19.5లో గెలిచినా కూడా సరిపోదు. అదే మీరు సెట్టింగ్ ద టార్గెట్ చేస్తుంటే మీకు పిచ్ బాగా ఉన్నప్పుడు మీరు 160 దాకే కొట్టి 180 దాకే కొట్టి 3 వికెట్లే కోల్పోయారంటే కనుక యూ హ్యావ్ నాట్ యూజ్డ్ యువర్ రిసోర్సెస్. సో ఈ రిసోర్సెస్ యాంగిల్ నుంచి మనం విరాట్ కోహ్లీస్ ఇన్నింగ్స్ని డీకోడ్ చేద్దాం. ఏం జరిగింది? ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అప్పటిదాకా రాలేదు, ఇద్దరి దగ్గర నుంచి స్ట్రాంగ్గా వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే కనుక దే హ్యాడ్ డీకే, దే హ్యాడ్ లుమ్రోర్, వాళ్ళ దగ్గర మ్యాక్స్వెల్ కనిపించాడు, వాళ్ళ దగ్గర పటిదార్, గ్రీన్, మంచి బ్యాటింగ్ లైనప్ అనేది ఉంది. వాళ్ళ దగ్గర రిసోర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, రోహిత్ మాట్లాడినప్పుడు కూడా ఇదే రిసోర్స్ గురించి మాట్లాడారు. సో ఇటువంటి పరిస్థితుల్లో దేర్ కేమ్ ఏ సిచ్యువేషన్ వేర్ బోత్ ఆఫ్ దమ్, ఇద్దరు ఫాఫ్ అండ్ అలాగే విరాట్ కోహ్లీ, నేను లాస్ట్ దాకా ఉండాలంటే నేను లాస్ట్ దాకా ఉండాలనే డిస్కషన్ ఉన్నది విరాట్ కోహ్లీ స్వయంగా చెప్పాడు. సో ఆ సమయంలో స్ట్రైక్ రేట్స్ ఇద్దరివి తగ్గిపోయాయి. ఒకటి 117, 118 ఉన్నాయి, ఇంకోటి 121, 122. ఇది ఎప్పుడు ఇద్దరు కూడా కంఫర్టబుల్గా 20 బాల్ 25 బాల్ ఆడిన తర్వాత. విరాట్ కోహ్లీ 30 ఆడేటప్పటికి. సో అలాంటి పరిస్థితుల్లో మిడిల్ ఓవర్స్లో మీరు ఇద్దరూ కూడా ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్ట్రైక్ మోర్ దెన్ 8 runs per over, మినిమం 8 runs per over స్ట్రైక్ చేయాలన్నప్పుడు 8 runs per over మీరు స్ట్రైక్ రేట్గా మార్చుకుంటే ఎంత అవుతుంది చెప్పండి? 133.33. 133 స్ట్రైక్ రేట్తో కూడా మీరు స్ట్రైకింగ్ చేసుకోకుండా ఉన్నప్పుడు యూ విల్ లూజ్ యువర్ మ్యాచెస్. ఎందుకనేది కూడా మాట్లాడతారు. రిసోర్స్ ఉంది అక్కడ, వెనకాల పట్టిదార్ ఉన్నాడు, గ్రీన్ ఉన్నాడు, మ్యాక్స్వెల్ ఉన్నాడు, డీకే ఉన్నాడు, లమ్రోర్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు, వికెట్లు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో బోత్ ఆఫ్ దెమ్ స్లోయింగ్ డౌన్ విల్ నాట్ వర్క్. ఇద్దరు స్లో డౌన్ అయ్యారు. ఇద్దరు స్లో డౌన్ అయ్యారు. ఫాఫ్ ఒక్కడే కాదు, విరాట్ ఒక్కడే కాదు, ఇద్దరు స్లో డౌన్ అయ్యారు. ఈ ఇద్దరు స్లో డౌన్ అయిన ఇంకొక మ్యాచ్ మనం మాట్లాడుకుంటే అది లక్నోకి అగేన్స్ట్గా ఆర్సీబీ ఆడిన మ్యాచ్ ఇన్ చిన్నస్వామి లాస్ట్ ఇయర్. 7 to 11 overs 24 కొట్టారు. ఇద్దరు స్లో డౌన్ అయ్యారు. అందుకే ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి లాస్ట్ టైం వెళ్ళదు. ఆ మ్యాచ్ ఆర్సీబీ గెలిచుంటారంటే ఇంకొక 10-12 రన్లు ఎక్స్ట్రా కొట్టుంటే సరిపోయింది. ఆర్ అట్లీస్ట్ ఆ ఫేజ్లో ఒకళ్ళు ఒక 2-3 సిక్స్లు లేదా 2-3 బౌండరీలు ఎక్స్ట్రా కొట్టినా సరిపోయింది. శుభ్మన్ గిల్ కాదు దానికి కారణం. ఇద్దరు ఓడిపోయారు, ఇద్దరు వెనకబడ్డారు. ఇక్కడ మళ్ళీ ఇద్దరు వెనకబడ్డారు. దిస్ ఈస్ అన్యాక్సెప్టబుల్ ఫేస్. మరి 30 balls ఆడిన తర్వాత ఇఫ్ యూఆర్ స్ట్రైకింగ్ అట్ అరౌండ్ 121, 122 అది యాక్సెప్టబుల్ కాదు. విత్ వికెట్స్ ఇన్ హ్యాండ్, అది చూడాలి. వికెట్స్ ఉన్నాయి, డెలివరీస్ ఉన్నాయి. మీరు అసలు ఒక వికెట్ పడలేదు, మీరు ఇలా స్ట్రైక్ రేట్ ఆడడం వర్కౌట్ కాదు. దట్ ఈస్ ద రీజన్ ఆర్సీబీ లాస్ట్లో ఎంత అటాక్ చేసి ఎంత ముందుకు వెళ్ళినా, ఎంత 180 దాకా కొట్టగలిగినా, ఎంత 157 స్ట్రైక్ రేట్ దాకా రాగలిగినా ఆ మధ్య పీరియడ్ ఆఫ్ 10 balls, 10-12 balls అనేవి చాలా ఇబ్బంది పెట్టాయి. అక్కడ రన్లు వచ్చుంటే ఆర్సీబీ కూడా గొట్టు 200. లాస్ట్లో యాక్సిలరేట్ చేశాడు. కొంతమంది అన్నారు లాస్ట్ ఓవర్లో సింగిల్ కోసం ప్రయత్నించాడు, అందుకే 3 runs వచ్చాయని చెప్పేసి. దట్ వాజ్ అ గుడ్ ఓవర్. ఓవరు బాగుండింది. అఫ్ కోర్స్ ఆలోచన ఎంతవరకు ఉంది అనేది మనం మాట్లాడుకుంటే ఇద్దరి దగ్గర నుంచి కూడా ఆలోచన 100 వైపు కనిపించింది. రోహిత్ శర్మకి ఆలోచన 50 వైపే కనిపించింది ఢిల్లీ క్యాపిటల్స్కి అగేన్స్ట్గా మ్యాచ్లో. సింగిల్ కొడదాం అనుకున్నాడు, మిస్ కాలేదు. సింగిల్ కొడదాం అనుకున్నాడు, మిస్ కాలేదు. తర్వాత జరిగి ఆడదాం అనుకున్నాడు, కనెక్ట్ కాలేదు. తర్వాత ముందుకు వచ్చి ఆడదాం అనుకున్నాడు, అవుట్. సో ఇద్దరి దగ్గర నుంచి ఆ మైల్ స్టోన్ ఆలోచన అనేది కనిపించింది, విచ్ ఇస్ రాంగ్. మైల్ స్టోన్ ఆలోచన అనేది పెట్టుకోకూడదు, విచ్ ఇస్ అన్ అబ్సల్యూట్లీ రాంగ్ థింగ్. అండ్ అది ఇన్ఫ్యాక్ట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కానీ ఇద్దరికీ అర్థమైంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ డిడ్ ట్రై టు గో హార్డ్, వర్కౌట్ కాలేదు. ఐఎమ్ షూర్ అతను ఆడే నెక్స్ట్ ఐపీఎల్ మ్యాచెస్ అన్నింటిలో కూడా ఇంక్లూడింగ్ టుడే ఆ ఆలోచన పక్కన పెట్టేస్తాడు. స్ట్రాంగ్గా హీ టేక్స్ ఎవ్రీథింగ్ ఆన్ హిస్ ఫేస్ కాబట్టి అది పక్కన పెట్టి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఈ మిడిల్ ఓవర్స్లో స్ట్రైకింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం మాత్రమే కాదు, ఓవరాల్గా సిచ్యువేషన్ అనాలిసిస్కి తగ్గట్టుగా బ్యాటింగ్ని కూడా ఇంకొంచెం అటాకింగ్గా చేసి అతను క్లాసికల్ క్రికెటింగ్ షాట్స్తో రావాలని కోరుకుందాం. ఎందుకంటే ఇండియన్ T20 వీళ్ళిద్దరు ఓపెనర్లు వరల్డ్ కప్కి, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఇదే అనాలిసిస్ రోహిత్ శర్మకి పెడతాం. ఓపెనర్స్ ఇద్దరు చాలా స్ట్రాంగ్గా వెళ్ళారు. 6 overs 63. తర్వాత ఇషాన్ వికెట్ పడింది, సూర్య వికెట్ పడింది. సో మీ దగ్గర ఉన్న 10 వికెట్ల రిసోర్సెస్లో సరే 8 దాకా వాళ్ళ బ్యాటింగ్ ఉంది ఇంక్లూడింగ్ నబీ. 8 వికెట్ల రిసోర్సెస్లో మీ 2 వికెట్లు పడిపోయాయి. సో ఇక్కడ రోహిత్ శర్మ ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకుంటే కనుక
విల్ యూ థింక్ నేను 20 ఓవర్స్ ఆడతాను, తిలక్ నువ్వు అటాక్ చేయని, లేదా ఇద్దరం అటాక్ చేద్దాం తర్వాత సంగతి తర్వాత. ఈ 2 చాయిస్లు ఉన్నాయి. రోహిత్ శర్మ ఆప్టెడ్ ఫర్ ది సెకండ్ చాయిస్, ఇద్దరం అటాక్ చేద్దాం తర్వాత సంగతి తర్వాత, విచ్ ఈస్ ద రైట్ వే టు ప్లే T20. ఎందుకంటే ఈ సర్ఫేస్ అనేది అటువంటి బ్యాటింగ్కి అనుకూలంగా ఉంది విత్ డ్యూ కమింగ్ ఇన్. సో ఇప్పుడు ఇక్కడ ఇది బెటర్ సర్ఫేసా, రాజస్థాన్ రాయల్స్ వికెట్ బెటర్ సర్ఫేస్ అని మాట్లాడుకుంటే వాంఖేడే ఇస్ బెటర్ సర్ఫేస్, అబ్సల్యూట్లీ నో డౌట్. బట్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఉన్న సర్ఫేస్ అనేది మరీ అంత పువర్ సర్ఫేస్ ఏమీ కాదు. కొంచెం ఇబ్బంది అయింది రావడానికి, డ్యూ పడిన తర్వాత కాస్త సింపుల్ అయింది. బట్ యూ ప్లేస్ సర్టెన్ డెలివరీస్, యూ హ్యావ్ టు ప్లేస్ యువర్ బాల్ ఇన్ సర్టెన్ వే. అది కుదరలేదు అక్కడ. సో దట్ వాస్ డెఫినెట్లీ అ టఫర్ ట్రాక్ టు బ్యాట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది కొంచెం సులభమైన ట్రాక్ టు బ్యాట్, కొంచెమే ఎక్కువ కూడా కాదు, సులభమైన ట్రాక్. 2 వికెట్లు పడ్డాయి, అది పరిగణలోకి తీసుకోవాలి. 2 వికెట్లు పడిన తర్వాత కూడా రోహిత్ శర్మ స్లో డౌన్ అవ్వాలి. ఆ పార్ట్నర్షిప్ వాస్ స్టిల్ గోయింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఆ పార్ట్నర్షిప్ మీరు దాని స్ట్రైక్ రేట్ పరంగా రన్ రేట్ పరంగా మార్చుకుంటే రిక్వైర్డ్ రన్ రేట్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాం. 11 ఓవర్స్లో సిఎస్కే కన్నా ముందున్నారు, 12 ఓవర్స్లో సిఎస్కే కన్నా ముందున్నారు. ఎప్పుడైతే తిలక్ వర్మ వికెట్ పడింది అంతకన్నా ముందు ఒక 4 ఓవర్ల పీరియడ్ మనం మాట్లాడుకుంటే జడేజా 6 రన్లు ఇచ్చాడు. తర్వాత మీకు పత్రానా 7 రన్లో వికెట్ తీసుకున్నాడు. శార్దుల్ ఠాకూర్ అండ్ అలాగే తుషార్ దేశ్పాండే వాళ్ళిద్దరి మధ్య వికెట్లు పడ్డాయి అండ్ అలాగే రన్స్ చాలా తక్కువగా వచ్చాయి. 13th ఓవర్ టు 16th ఓవర్ పీరియడ్లో ఎక్కడైతే ముంబై ఇండియన్స్ అటాక్ చేసి లాస్ట్ 4 ఓవర్స్లో ఏం చేస్తారా మీరు అనుకునే ఒక థాట్ ప్రాసెస్ కనిపించిందో రోహిత్ శర్మకి తెలుసు ఈ 4 ఓవర్లు వీళ్ళే వేస్తారు. ఈ 4 ఓవర్లు వీళ్ళే వేయబోతున్నారు. ఎందుకంటే ఫిల్స్ అండ్ పత్రానా లాస్ట్ 4 ఓవర్లు వేస్తారు. ఈ 4 ఓవర్లు వీళ్ళే వేస్తారని తెలిసి కూడా అటాక్ చేయలేకపోయాడు. దానికి మంచి బౌలింగ్ అక్కడ సిఎస్కే నుంచి వచ్చింది అండ్ వికెట్లు పడిపోవడం ఇక్కడ కారణమే. తిలక్ వికెట్ పడింది, తర్వాత హార్దిక్ వచ్చి డాట్ బాల్స్ ఆడేశాడు. ఆ తర్వాత మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక డేవిడ్ వికెట్ పడింది. ఈ 3 వికెట్ల స్పాన్లో రోహిత్ శర్మ స్లో డౌన్ అయ్యాడు. అది నిన్న వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాను. ఈ సెంచరీ స్ట్రైక్ రేట్ అనేది 166 ఉంటుంది, 178, 180 దాకా వెళ్లకుండా ఉండడానికి కారణం ఈ 3 వికెట్ల పీరియడ్లో. ఇక్కడ దిర్ ఇస్ ఓన్లీ వన్ అక్సెప్టబుల్ థింగ్ రోహిత్ శర్మ బ్యాటింగ్ విషయంలో, అదేంటంటే అతనికి స్ట్రైక్ అంతగా రాలేదు. సో అటువంటి సమయంలో రిక్వైర్డ్ రేట్ అనేది చాలా పెరిగిపోయింది. స్ట్రైక్ రాలేదు, రిక్వైర్డ్ రేట్ పెరిగిపోయింది కాబట్టి ఈ ఈవెంట్ విత్ హార్డ్ హ్యాండ్స్, అందుకే కనెక్ట్ కూడా కాలేదు, అర్థం కూడా కాలేదు కొంతవరకు. అక్కడ ఒక 4-5 డెలివరీలు అతను స్లో డౌన్ అయ్యాడు, అది సరిపోయింది. ఆ 4-5 డెలివరీలు అతను స్లో డౌన్ అవ్వకుండా ఒక 12 రన్లు కొట్టుంటే కనుక థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. సో ఆ 4-5 డెలివరీస్కి స్లో డౌన్ అవ్వడానికి యాక్సెప్టబుల్ రీజన్ అంటే ఆమోదయోగ్యమైన రీజన్ ఏంటి, ముద్ర వేసే రీజన్ కదా, ఆమోదయోగ్యమైన రీజన్ ఏంటి అంటే కనుక ఓకే వికెట్లు పడ్డాయి, ఇక్కడ స్ట్రైక్ అనేది మిస్ అయింది, రన్ రేట్ పెరిగింది, స్లో డౌన్ అయ్యాడు. ఈ ఏవీ రీజన్స్ ఇక్కడ విరాట్ కోహ్లీకి లేవు. విరాట్ కోహ్లీకి ఉన్న రీజన్ అలా కూడా ఆ పిచ్ 2 పేస్ వికెట్ లాగా కనిపించింది, అందుకే ఈ వాంటెడ్ టు బ్యాట్ టిల్ ది ఎండ్. అది కంప్లీట్లీ యాక్సెప్టబుల్ రీజన్, అది ఆ వీడియోలో కూడా చెప్పాను. బట్ ఆ మిడిల్ పీరియడ్లో ఇద్దరికిద్దరు స్లో డౌన్ అవ్వలేదు, అక్కడ కారణం అది. దట్ ఈస్ అన్ యాక్సెప్ట్. ఇద్దరికిద్దరు స్లో డౌన్ అవడం అనేది వర్కౌట్ కాదు. మీకు ఇద్దరికి స్ట్రైక్లు వచ్చాయి, ఒకటికి స్ట్రైక్ వచ్చింది, ఒకటికి స్ట్రైక్ రాలేదని చెప్పుకోవడానికి లేదు. ఇక్కడ రోహిత్ శర్మకి స్ట్రైక్ రాలేదు, అది ప్రాబ్లమే. స్ట్రైక్ వచ్చినప్పుడు బాధే ప్రయత్నం చేశాడు, ఓవర్గా హిట్ చేసే ప్రయత్నం చేశాడు, అది కూడా రోహిత్ శర్మ తప్పు. ఎందుకంటే రోహిత్ శర్మ బాధే ప్రయత్నం చేయడు, టైం చేస్తే వెళ్ళిపోద్ది బాల్. విరాట్ కోహ్లీ బాధే ప్రయత్నం చేయక్కర్లా, మంచిగా గ్యాప్ చూసుకుంటేయచ్చు. వీళ్ళిద్దరి దగ్గర స్కిల్స్ అనేవి మనం మాట్లాడుకుంటే కనుక ఎఫర్ట్లెస్గా 6 రోహిత్ శర్మ కొడతాడు. ఎటువంటి ఫీల్డ్ పెట్టినా బౌండరీ లాక్కొచ్చే బాధ్యత విరాట్ కోహ్లీ తీసుకుంటాడు. ఈ 2 వీళ్ళకున్న ప్రధానమైన బలాలు. ఈ బలాలని వాళ్ళు T20 ఫార్మాట్లో చాలా అద్భుతంగా వాడారు. దాని గురించి ఎవరికి ఎటువంటి డౌట్లు లేవు. వీళ్ళిద్దరు వాళ్ళ ఫ్రాంచైజీకి ఓపెన్ చేసుకుంటూ భయంకరమైన పరుగులు సాధిస్తున్నారు, బాగానే ఉంది. ఇండియాకి వచ్చినా కూడా భయంకరమైన పరుగులు సాధించి పెట్టారు. సో వీళ్ళిద్దరు ఉండడం వల్ల T20 ఛాన్సెస్కి ఏమన్నా తక్కువ అయిపోతుందా ఎవరన్నా ఆలోచిస్తున్నారంటే కనుక ఆలోచనకి ఇప్పుడే స్వస్తి పలకండి. చాలా మంచి ఆలోచన వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేయడం. నేను 3 ఏళ్ల క్రితం చెప్పాను ఇద్దరు ఓపెనింగ్ చేయాలని, బట్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అప్పుడు కుదరలా. ఆ తర్వాత 1 year విరాట్ కోహ్లీ కూడా సరైన రీతిలో T20 ఫామ్లో అనేది కనిపించలేదు. ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత సరే ఏషియా కప్లో 100 వచ్చింది, ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత బాగా ఆడాడు, అది కరెక్ట్గానే ఉంది కదా, 1 డౌనే ఆడిద్దామనే ఆలోచనలోకి వెళ్ళారు. బట్ ఇప్పుడు మీకు ఇక్కడ మిడిల్ ఆర్డర్లో ఇంకొంచెం పదునైన బ్యాటింగ్ కావాలి, ఫినిషర్ ప్రాపర్గా ఉండాలి, మిడిల్ ఆర్డర్ ప్రాపర్గా ఉండాలి, 6 hitters గట్టిగా కావాలి అంటే కనుక విరాట్ షుడ్ ఓపెన్. సో ఈ పరిస్థితుల్లో ఈ 2 సెంచరీలు ఉన్న ఇబ్బందుల గురించే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం కానీ కంపారిజన్ ఎక్కడా చేయట్లా. ఇట్ ఈస్ నాట్ ఎ కంపారిటివ్ స్టడీ, ఇట్ ఈస్ ఎ స్టడీ ఆఫ్ వై ఈ 2 సెంచరీలు వెంటింగ్ మెయిన్. ఎందుకు ఈ 2 సెంచరీలు విజయాన్ని తీసుకొని రాలేకపోయా ఆయా జట్లకి, అంతకు మించి ఏమీ లేదు ఈ వీడియో. సో ఓవరాల్గా మీరు మాట్లాడుకుంటే 4-5 డెలివరీస్ క్రియేటెడ్ ప్రాబ్లమ్ టు రోహిత్, మిడిల్ ఓవర్స్ క్రియేటెడ్ ప్రాబ్లమ్ టు విరాట్. ఇన్ ది ఎండ్ ఇద్దరికిద్దరు 150+ స్ట్రైక్ రేట్తో కొట్టారు, ఒక 160+ స్ట్రైక్ రేట్తో కొట్టారు. బట్ ఓవరాల్గా ఒక బండ గుర్తు, ఒక బండ లాజిక్ ఏంటి అంటే కనుక మీ టీం కనుక ఒక 9 runs per over వెళ్తుంది అంటే దట్ పిచ్ ఇస్ గుడ్ ఫర్ బ్యాటింగ్. ఓవరాల్గా మీరు చూసుకుని టీమ్ ఆల్వేస్ వెంట్ ఎట్ 9 runs per over. లాస్ట్ దే ఫెల్ షార్ట్
అక్కడ ఇక్కడ లాస్ట్లో కొంతమంది యాక్సలరేటర్ పక్కన పెడితే మీ బండ గుర్తు ఏం పెట్టుకోవాలి అంటే కనుక మీరు 20 balls ఆడారంటే యువర్ స్ట్రైక్ రేట్ షుడ్ బి అరౌండ్ 150. 30 balls ఆడారంటే కనుక యువర్ స్ట్రైక్ రేట్ షుడ్ బి అరౌండ్ 160, 165. 40 balls ఆడారంటే కనుక యువర్ స్ట్రైక్ రేట్ షుడ్ బి అరౌండ్ 170 to 180. 50 balls ఆడారంటే కనుక 180, 190 దగ్గర ఉండాలి. 55 దాటిందంటే మీ స్ట్రైక్ రేట్ 190 to 200 మధ్యలో ఉండాలి. ఈ లాజిక్తోనే ముందుకు వెళ్ళగలగాలి. ఇదంతా ఎవరికి చెప్తున్నాం? ఓపెనర్ బ్యాటర్స్కి మాత్రమే చెప్తున్నాం. ఎందుకంటే 1 down వచ్చిన బ్యాటర్స్కి 50 డెలివరీలు ఆడే స్కోప్ ఉంటుందా లేదా అనేది తెలియదు. ఉంది అంటే అతనికి వర్తిస్తుంది. అది ఎప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, లేదా మీ రిక్వైర్డ్ రేట్ అనేది 9.5లో 20 overs 160 కొట్టాలంటే పనిమాల ఆ స్ట్రైక్ రేట్ లేదు కదా అవుట్ అయిపోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు 8 క్లాసిక్స్ అవుతుంది. రుతురాజ్ గారు మన ఆడాడు 135 చేసి చేస్తూ 60 కొట్టాడు, 60 బాల్ తీసుకున్నాడు. దాని గురించి పెద్ద ప్రాబ్లమే లేదు. సో ఇక్కడ సెల్ఫ్లెస్, మావాడు సెల్ఫ్లెస్ ఈ సుల్లు లాజిక్లో వద్దు. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ సెల్ఫ్లెస్. క్రికెట్లో ఎక్కడ సెల్ఫ్లెస్ అనేది ఉండదు. సెల్ఫ్లెస్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ వేర్ మీ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ వెళ్ళి, మీ టీంలో మీకు 10 చోటు ఉన్న అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ వెళ్ళి టీం కోసం ఆడటం ఈజ్ సెల్ఫ్లెస్ థింగ్. అది రాహుల్ ద్రవిడ్ తప్ప ఎవరు చేయలేదు. అందులో ఎటువంటి డోకాలు, ఎటువంటి మాటలు. చాలా మందికి ఆ సెల్ఫ్లెస్ ట్యాగ్ అనేది ఇవ్వచ్చు. ద్రవిడ్ లాంటి వాళ్ళే సేవాగ్ని సెల్ఫ్లెస్ అనొచ్చు. బట్ ఐ థింక్ ఒక పీరియడ్లో రాహుల్ ద్రవిడ్ లెజెండ్గా కూర్చున్నప్పుడు, ఇండియాలో అతని చోటుకి ఎటువంటి ప్రాబ్లము లేనప్పుడు పైకి కిందకి కీపింగ్ చేసి అది చేసి అన్నీ చేశాడు అతను. ఈ టుక్ ఇట్ ఫర్ ది టీమ్. సో అతన్ని మించిన సెల్ఫ్లెస్ క్రికెటర్ ఎవరు? ఇది వీళ్ళిద్దరి గురించి ఒక ఇండియన్ క్రికెట్ స్టాండ్ పాయింట్ నుంచి మాట్లాడుతున్న మాట. మళ్ళీ స్టార్టింగ్లో చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, ఇది కంపారిటివ్ స్టడీ లాగా తీసుకొని మావాడు తోపు మావాడు బీపు అనుకుంటే కనుక ఈ వీడియో వదిలేసేయండి, వెళ్ళిపోండి. అండ్ థ్యాంక్ యూ.